Hi, a very good afternoon. This is Dr. Harish, MD General Physician, Treatment Range Hospital, KPHB రోడ్ నెంబర్ 4. ఈ వీడియో ఎందుకు తీయాల్సి వస్తుందంటే మీరు న్యూస్ ఫాలో అవుతుంటే యాజ్ యూ కెన్ సీ దట్ చైనా ఈజ్ అగైన్ ఫేసింగ్ ఎ పాండమిక్ అండ్ దర్ ఇస్ అన్ ఎమర్జెన్సీ డిక్లేర్డ్ ఇన్ చైనా. ఏంటి అంటే అక్కడ రెస్పిరేటరీ వైరసెస్ అనేది బాగా స్ప్రెడ్ అయ్యి చాలామంది చిన్నపిల్లలు అండ్ వృద్ధులు అంటే ఎల్డర్లీ పీపుల్ హాస్పిటల్స్లో చేరడం జరుగుతుంది అండ్ చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు అండ్ శ్మశాన వాటికలు చూసుకుంటే కూడా మళ్ళీ పూర్తిగా నిండిపోతున్నాయి అండ్ ఇట్స్ అగైన్ ఎ పాండమిక్ like COVID-19 after 5 years. COVID-19 వచ్చిన 5 years తర్వాత again it is repeating in China. ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎప్పుడన్నా ఎక్కడన్నా రావచ్చు అండ్ నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే మన ఇండియాలో అంటే లైక్ మన దేశంలో మన రాష్ట్రంలో ఇటువంటి రాకూడదని చెప్పేసి నేను ముందే హెచ్చరిస్తున్నాను. దానికి మీరు ఏం చేయొచ్చు అంటే ఎవరైతే వృద్ధులు అండ్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్ చిన్నపిల్లలు అండ్ ఎవరికైతే ఎక్కువ మన ఇమ్యూనో కాంప్రమైజ్ డిజీజెస్ లైక్ డయాబెటీస్ కానీ లేకపోతే హెచ్ఐవి అటువంటి లేకపోతే ఆటో ఇమ్యూన్ డిజీజ్ ఉంటే కొంతమందికి అటువంటి వాళ్ళు ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం చాలా బెటర్ అండి. మీరు చూసుకుంటే ఇప్పుడు న్యూస్లో చూసుకుంటే చైనాలో హెచ్ఎంపివి అవుట్ బ్రేక్ ఇన్ చైనా అన్నారు. హెచ్ఎంపివి అంటే హ్యూమన్ మెటానిమో వైరస్ అని. ఇది ఒక రకమైన వైరస్ విచ్ విల్ ఇన్ఫెక్ట్ అవర్ రెస్పిరేటరీ సిస్టమ్. దానివల్ల మనకి ఏంటంటే దమ్ము, దగ్గు, ఆయాసము, చెస్ట్ పెయిన్ ఇవన్నీ సిమ్టమ్స్ అండి. దానివల్ల మళ్ళీ మనకి సేమ్ COVID-19 వచ్చినప్పుడు ఎలా ఉందో అదే పరిస్థితి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే బెడ్లు దొరకపోవడము లేకపోతే మంచి మనం మళ్ళీ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవడము మాస్క్లు వేసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. అండ్ బెటర్ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే పెద్దవాళ్ళు అండ్ చిన్నవాళ్ళు అండ్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్ వ్యాక్సిన్స్ తీసుకుంటే ఇట్ కెన్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ దీస్ ఇన్ఫెక్షన్స్ అండి. యాజ్ యూ కెన్ సీ హియర్ చూడండి, చైనా హ్యాస్ డిక్లేర్డ్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఓవర్ వైరస్ అవుట్ బ్రేక్స్. ఇట్లా చూసుకుంటే వాళ్ళకి బెడ్స్ దొరకడం లేదు అండ్ చాలామంది లైక్ 2 to 3 daysలో చనిపోవడం అనేది జరుగుతూ ఉంది. సో బీ కేర్ఫుల్, వ్యాక్సిన్స్ తీసుకుంటే బెటర్. ఓకే, వ్యాక్సిన్స్ తీసుకుంటే బెటర్ అని చెప్పాను. వ్యాక్సిన్స్ ఏమేంటి అంటే మీరు నిమోనియాకి నిమోవాక్ అని వస్తుంది, ఇన్ఫ్లుయెన్జా వైరస్ అని చెప్తాము దానికి, అండ్ రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అంటాము. వాటికి మీరు వ్యాక్సిన్స్ తీసుకుంటే ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ దోస్ డిజీజెస్ అండ్ ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ మీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతూ ఉంటుంది. ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఆ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మన నుంచి ఒకరికి స్ప్రెడ్ కాకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఎక్కువ కాకుండా మనకి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ పెద్దవాళ్ళలో అయితే వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంక్రీజ్ చేస్తుంది. సో బెటర్ టేక్ వ్యాక్సిన్స్ ఫర్ నిమోనియా అండ్ ఇన్ఫ్లుయెంజా. ఎందుకంటే ఇప్పుడు చాలా లైక్ ఒక లాస్ట్ 1 to 2 weeksలోనే ఐ సా అట్లీస్ట్ సమ్ 4 to 5 పేషెంట్స్ విత్ బోత్ లోబ్స్ నిమోనియా. అంటే 2 ఊపిరితిత్తుల్లో నిమోనియా వచ్చి వాళ్ళకి దగ్గు, దమ్ము, ఆయాసం వచ్చి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయే స్టేజ్లో వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. అండ్ బై గాడ్స్ గ్రేస్ దే ఆర్ ఫైన్ అండ్ డిశ్చార్జ్ నౌ. బెటర్ టు టేక్ వ్యాక్సిన్స్ అండ్ ప్రొటెక్ట్ యువర్ లంగ్స్. థ్యాంక్ యూ.